హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు సాక్షి పేపర్లో వచ్చిన వార్తల్ని చూద్దాం. రిజర్వేషన్ల చుట్టూ రాజకీయం, స్థానిక సంస్థల ఎన్నికల లక్ష్యంగా రాష్ట్రంలోని రాజకీయ పక్షాల ఎత్తులు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 2-3 నెలల నుంచి స్థానిక సంస్థల్లో బీసీలకి 42% రిజర్వేషను అనే అంశం చుట్టే రాజకీయ చర్చ నడుతుంది. గతంలో కులగన్న, డెడికేటెడ్ కమిషను, దాని రిపోర్ట్ సబ్మిషను, 56% బీసీలు ఉన్నారు అని ఒక రిపోర్టు, దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టడం, ఇదంతా ఒక చర్చ అయిపోయింది. దాని తర్వాత గ్యాప్ వచ్చింది కొంత. ఆ రిపోర్ట్ సబ్మిషన్ అప్పుడే తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక తీర్మానం చేసింది. ఏకగ్రీవ తీర్మానం. స్థానిక సంస్థల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో బీసీలకి 42% రిజర్వేషన్ కేటాయిస్తూ తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. దీనికి మీరు చట్టం చేసి పంపండి అని కేంద్రానికి పంపారు, రాష్ట్రపతికి. అది పంపేటప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రకటించారు, దీనిపైన కేంద్రం పైన ఒత్తిడి చేద్దాం, ఈ బిల్లు ఆమోదం పైన. దానికోసం నేనే స్వయంగా ఆల్ పార్టీస్ నాయకులను తీసుకొని వెళ్తా, అఖిల పక్షాన్ని ఢిల్లీ పోయి ఒత్తిడి చేద్దాం అన్నాడు. అది పంపిన రోజు చెప్పిండు, తర్వాత మర్చిపోయిండు. అది ఆడనే ఉంది ఢిల్లీలో. అది ఏమైందో తెలియదు. దాని తర్వాత అనేకసార్లు ఢిల్లీ పోయిన ముఖ్యమంత్రి గారు ఒక్కళ్ళని ఎమ్మట పెట్టపోలా, ఆయన పోయి అడగలే. అది అక్కడ మూలుగుతుంది. మళ్ళా కొత్తది తీశారు మధ్యలో. ఏంది, అది రావట్లేదు కాబట్టి, పంపిన లెటర్ ఆడనే ఉంది కాబట్టి మనం ఏం చేద్దాం, పార్టీ పరంగా ఇద్దామా అని ఒక చర్చను తీశారు. దానిపైన బీసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేసినాయి. నువ్వేంది పార్టీ పరంగా ఇచ్చే, చట్టబద్ధ కావాలని. ఇట్లయితే లాభం లేదు, మనం ఏది చేసినా బెడిసి కొడుతుందని చెప్పి ఇప్పుడు ఏం చేశారంటే ఆర్డినెన్స్ తెస్తాం. ఆర్డినెన్స్ తెచ్చి 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి మేము ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి దాన్ని గవర్నర్కి పంపి ఆమోదం తెలిపించి వెంటనే నెక్స్ట్ డే ఎన్నికల నోటిఫికేషన్ వేసి ఎన్నికల ప్రక్రియలోకి కోర్టులు ఇన్వాల్వ్ కాకుండా చేసి మేము ఏదో చేస్తాం అంటున్నాం. ఈ దొంగసాటు పనులు ఎందుకు? మీరు అన్నదేంది, చట్టం చేస్తా అన్నారు. ఇది మొత్తం 42% రిజర్వేషన్ని కేవలం ఇవ్వాలనే ఉద్దేశంతో చేస్తున్నట్లేదు. మిగతా రాజకీయ పార్టీలు కూడా బీసీలకు ఏదో 42% రిజర్వేషన్ రావాలని కోరుకుంటున్నట్లేదు. ఎవరికి వాళ్ళు మేము కూడా బీసీల కోసం మాట్లాడుతున్నాం అని కొంతమంది, నేను బీసీల కోసం రిజర్వేషన్ చేస్తున్నా, నాకంటే ఇక మించిన వాళ్ళు లేడని రేవంత్ రెడ్డి గారు చెప్పుకోవటానికి, ప్రచారానికే చేస్తున్నారు తప్ప బీసీల నుంచి మద్దతుకు కూడగట్టుకోవడానికి, బీసీలకు ఏదో చేస్తున్నట్టు ఒక నటించే కార్యక్రమం, ఒక డ్రామా చేస్తున్నాం. నిజంగా చేసేటోడు ఇంత ప్రచారం చేయడు, నిజంగా చేసేటోడు ఇంత చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అసలు ఆర్డినెన్స్ రాలేదు, ఇంకా బయటికి రాలా, దాని పరిణామాలు ఎటువంటి తెలియదు, అది కోర్టు ఉంచిదా కొట్టేది తెలియదు. దానికి ముందే పాలాభిషేకాలు, సన్మానాలు, శాల్వాలు, బోక్యాలు, బీసీ సంఘాల నాయకులను పిలుచుకోవటం, వాళ్ళతో ప్రకటనలు ఇప్పించుకోవటం, ఇదంతా చూస్తుంటే బీసీలకు ఏదో చేయాలని చేసినట్టు, చేస్తున్నట్టు నటించాలి, చేస్తున్నట్టు చెప్పుకోవాలని, ప్రజలు చెప్పుకోవాలి బీసీలకు ఏది చేస్తున్నట్టు అని చేసినట్టే ఉంది. ఎందుకు అనాల్సి వస్తుందంటే, వాస్తవంగా 50% రిజర్వేషన్లు దాటొద్దని సుప్రీంకోర్టు సీలింగ్ పెట్టింది. 50% దాటుతుంది, 42% ఓన్లీ బీసీలకు వేస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ మొత్తం కలిపితే 50% దాటిపోద్ది. దాటిపోయినప్పుడు ఆటోమేటిక్గా సుప్రీంకోర్టు కొట్టేద్ది, అది అందరికి తెలిసిందే, దాంట్లో డౌట్ లేదు. ఇది ప్రాసెస్ కాదు వాస్తవంగా అని తెలిసి కూడా ఎందుకు చేస్తానని, నేనేదో చేయడానికి ప్రయత్నం చేసిన, నేను చేసినాక ఇంతకంటే నేనేం చేశాను, ఇంకేం చేయాలో చెప్పండి అంటారు రేపు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో అట్లా మాట్లాడుతాను. ఉద్యోగుల సంఘాల మీటింగ్ పెట్టి ఒకసారి ఉద్యోగుల సంబంధించి ఒక మీటింగ్లో నేనేం చేయాలో చెప్పండి, కనీసం అప్పు పోతే కూడా చెప్పులు ఎత్తపోయే దొంగ లెక్క చూస్తున్నారు, ఇంక ఇంతకంటే నేను ఏం చేయాలో చెప్పండి, నేను మీరు చెప్పింది చేస్తా అంటాను. ఏంది అట్లా అంటాడు ముఖ్యమంత్రి? ఇవాళ బీసీల విషయంలో కూడా నేను చేయాల్సి నేనే చేస్తాను, నేను ఏం చేయాలో చెప్పండి చేస్తా, అర్ధరాత్రి క్యాబినెట్ మీటింగ్ పెట్టమైనా పెడతా. ఈ కాదు, మీరు చేయాల్సిన పని చేయకుండా నేను ఏం చేయాలో చెప్పండి అంటే ప్రధానమంత్రి దగ్గర కూర్చొని లేవద్దు, మీరు ఇదేందో తేల్చండి మాకు అని చెప్పి మీరు అది చేయాలి. కానీ ఢిల్లీలో పైలు అది ఆడ గాలికోలి హేడ కొత్త డ్రామా మొదలుపెట్టి ఇది అయిద్ది అంటే ఇది కాదు ఎట్టి పరిస్థితి. ఎందుకంటే గతంలో మహారాష్ట్రలో కూడా ఇదే చేశారు. మరాఠాలను బీసీలో చేర్చి వెంటనే ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు ఇచ్చి మరాఠాలకి బీసీలో చేర్చి వెంటనే ఎన్నికల ప్రక్రియను స్టార్ట్ చేస్తే సుప్రీంకోర్టు అడ్డుకుంది. అది మన కళ్ళ ముందు కనపడుతుంది. ఇదంతా డ్రామా. ఆల్ పొలిటికల్ పార్టీస్ కూడా బీసీలకి ఏదో చేస్తున్నట్టు, బీసీల కోసం మేమేదో నిలబడ్డట్టు, మేమే బీసీలు, బీసీలే మేము అన్నట్టు ఒక బిహేవియర్ తప్ప ఒక్కడు మళ్ళా దానికోసం నిజంగా ఎందుకు అనాల్సి వస్తుందంటే, ఈడబ్ల్యూఎస్ కోటాని 10% ఇచ్చారు దేశవ్యాప్తంగా.
ఆ ఈడబ్ల్యూఎస్ కోట ఇవాళ తెలుగు రాష్ట్రాలు రెండిట్లో అమలు చేస్తారో అమలవుతుంది. ఎక్కడ మూడో కంటికి తెలవలే. ఈడబ్ల్యూఎస్కి 10% రిజర్వేషన్ ఇస్తానంటే మూడో కంటికి బయటికి తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా అయిపోయింది లోపల. మరి దీనికి ఎందుకు కావట్లే? ఈ ప్రచారం ఎంత అవుతుందా? పని లేని ప్రచారం దేనికి ఇది? ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ 5% మంది ఉన్నోళ్ళకి 10% రిజర్వేషన్ ఇస్తే మూడో కంటికి తెలవకుండా పార్లమెంట్లో చట్టం అయింది, మిగతా అన్నీ అయితే కోర్టులలో కేసులు ఎవరు వేయరు, అయిపోయింది. ఇవాళ బీసీలకి మీరు ఇచ్చిన హామీని నెరవేర్చడానికి మీరు గానా బజానా ప్రచారం చేస్తారు తప్ప నిజంగా అమలు చేసే చిత్తశుద్ధి ఉన్నట్టు ఏడా కనిపించలే. ఈడబ్ల్యూఎస్కి లేని ఆరాటం ప్రచారం దీనికి ఎందుకు వస్తుంది, దీనికి అభ్యంతరాలు వస్తాయనో ఇదో అదో మీడియాలో పెద్ద ఎత్తున చర్చ ఉంది, కానీ ఫలితం లేదు. దాన్ని బట్టి అనాల్సి వస్తుంది. కమిట్మెంట్ లేదు. ఇది ప్రచారం కోసం చేసే పని తప్ప పని నిజంగానే పని లెక్క చేయడానికి చేసే కార్యక్రమాల్లో లెక్క లేదు. కాబట్టి మొత్తం రాజకీయం రిజర్వేషన్ చుట్టూ అయితే రిజర్వేషన్లు వచ్చే అవకాశం లేకుండా అయిపోయింది. అవి ఒక్కటి రావట్లే. బీసీలకు రిజర్వేషన్ అనే చర్చ జరుగుతుంది, కానీ అసలు రిజర్వేషన్ రావట్లే. ఇంకోటి ఎమ్మెల్సీ తీర్మానం మల్లనపై జాగృతి దాడి, మల్లన్తో పాటు పలువురికి స్వల్ప గాయాలు, నిరసన తెలిపితే కాల్పులా కవిత చెబుతున్నారు. వీళ్ళిద్దరు మరి వీళ్ళ పంచాయతీ ఎమ్మెల్సీ తీర్మానం మల్లన్న క్యూనిస్ ఆఫీస్ పైన నిన్న జాగృతి కార్యకర్తలు పోయి నిరసన తెలపడానికి పోయినామని వాళ్ళు అంటున్నారు. నిరసన కాదు, నన్ను హత్య చేయడానికి వచ్చానని తీర్మానం మల్లన్న అంటున్నాను. నిరసన తెలపడానికి పోతే మా పైన గన్మెన్ కాల్పులు జరిపే ప్రయత్నం చేసిండు, నిరసన తెలిపే హక్కు లేదా, అనుచిత వ్యాఖ్యలు చేసిండు ఒక మహిళ పైన నా పైన అని చెప్పి ఆమె చెప్తుంది. సరే, ఏది ఏమైనా ఇది దురదృష్టకరం. ఇది మళ్ళీ దేనికోసం, మళ్ళీ బీసీల కోసం ఉద్ధరిస్తున్నట్టు. మళ్ళీ దీంట్లో బీసీలను లాగారు. తీర్మానం మల్లన్న ఏమంటాడు, బీసీ ఉద్యమాలు చేస్తుంటే బీసీల కోసం గొంతిప్పితే నన్ను చంపాలని, బీసీల కోసం గొంతిప్పినందుకు చంపాలని ప్రయత్నం చేయలే, నువ్వు అనిశ్చిత వ్యాఖ్యలు చేసినందుకు ప్రయత్నం చేసిన, మళ్ళీ దాన్ని ఏదో బీసీలకు అంటగట్టే ప్రయత్నం చేయొద్దు. అది బీసీలను అన్యాయం చేసినట్టు అయింది. ఇది మీరు చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరం వాస్తవంగా. సరే, ఏ పద్ధతిలో చేశారు ఎమోషన్లో అనేది పక్కన పెడితే కంచం పొత్తు ఇంకోది పొత్తానను అది తప్పు. ఏ మహిళ ఒప్పుకోదు. అది మీరు రాజకీయంగా సైద్ధాంతికంగా మాట్లాడచ్చు, కౌంటర్ ఇవ్వచ్చు, విమర్శించవచ్చు, తప్పులేదు. కవితను కాదు, కేసీఆర్ని కాదు, ఇంకెవరినైనా విమర్శించవచ్చు. కానీ ఇట్లాంటి అసభ్యకరమైన అభ్యంతరకరమైన సమాజం మెచ్చుకొని అనాగరికమైన పదాలు వాడటం అనేది తప్పు. కాబట్టి మీరే విచక్షణతోని ఉందాతనంతో బయటకు వచ్చి నేను ఎమోషన్లో అన్నాను, ఫ్లోలో అన్నాను అని చెప్పుంటే ఇక్కడ దాకా వచ్చేది కాదు. మళ్ళీ దాన్ని సమర్థించుకుంటారు. తెలంగాణ యాస అని, తెలంగాణ యాస చెప్పేది తెలంగాణ నానుడి అని చెప్తుండు. తెలంగాణ నానుడి ఇట్లాంటి అనుమానం ఎక్కడ చెప్పదు. అయితే అన్నారు, ఫ్లోలో జారినప్పుడు తప్పు అని క్షమాపణ చెప్పడం తప్పు లేదు. ఇది ఎట్లుంటే సరే, ఆయన వ్యాఖ్య చేసిండు, ఆయన విజ్ఞత, దానిపై నిరసన తెలపండి. డైరెక్ట్గా ఆఫీసులో దూరి పగలగొట్టాలు దాడి చేయటాలు చేయదు కదా. నిరసన అంటే ఏంది, ఆఫీస్ ముందు కూర్చొని ధర్నా చేయండి, తప్పే ఉంది. లేదంటే తీర్మానం మల్లన్న దిష్టి బొమ్మలు దహనం చేయండి జిల్లాలలో గ్రామాలలో, అది కాదా నిరసన అంటే. ఈ కర్రలు రాళ్ళు తీసుకొని పోయి ఆఫీసుల పైన దాడి చేయటువంటి ఇదేం సంస్కారం? ఇటు ఈయన చేసిన వ్యాఖ్యల సంస్కారం కాదు, వాళ్ళు చేసిన దాడి సంస్కారం కాదు. దీన్ని దురదృష్టం ఏంటంటే బీసీలకే ఆపాదిస్తున్నారు. బీసీ ఉద్యమాలు నేను చేస్తాను అంటున్నా. సరే, కవిత బీసీ ఉద్యమానికి సంబంధం ఏంది అనే విషయం పక్కన పెడితే, బీసీ ఉద్యమానికి ఆమెకి బీసీ కాకపోయినా బీసీ ఉద్యమానికి సంఘీభావం తెలపచ్చు. ఇప్పుడు ఎంఆర్పిఎస్ ఉద్యమం ఉంది, అన్ని సంఘాలు మద్దతు తెలిపి, అన్ని కులాలు మద్దతు తెలిపి, తప్పే ఉంది. అయితే ఆమె సంబరాలు చేసుకోవడంలో అభ్యంతరం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ పార్టీ ఆర్డినెన్స్ని వివేదిస్తుంది తప్పు అని. ఆమె ఒకవైపు సంబరాలు చేసుకుని నాదే విజయం అంటుంది. ఆమె ఓవర్ యాక్షన్ ఎక్కువ చేసింది. ఆ ఓవర్ యాక్షన్ పైన మీరు మాట్లాడే పద్ధతి కొంచెం ఆ పదం మాట్లాడకుండా ఉంటే ఇలా ఈ పరిస్థితి ఉండేది కాదు. మీరు ఇట్లాంటి కాంట్రవర్సీ పదాలు మాట్లాడి దాన్ని బీసీలకు ఆపాదిస్తే సమాజంలో బీసీలను కూడా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ వ్యతిరేకించే అవకాశం ఉంటుంది. మనం బీసీలుగా బీసీ రాజ్యం రావాలనో, బీసీలకు న్యాయం జరగాలనో, బీసీల హక్కుల కోసం పోరాటం చేసేటప్పుడు ఒక బీసీలే కాకుండా చుట్టూ ఉన్న మిగతా వర్గాలు కూడా మనకు నైతికంగా మద్దతు ఇవ్వాలంటే ఇట్లాంటి కాంట్రవర్షియల్ కామెంట్ చేయొద్దు. గతంలో రెడ్డి సామాజిక వర్గం పైన చేసిండు. అట్లాంటివి చేయటం వల్ల ఏమైందంటే మీ ఎమోషన్స్ని మొత్తం బీసీలకు ఆపాదించి బీసీలు పక్షాన్ని నేను మాట్లాడుతాను కాబట్టి బీసీలు ఇది అని ముద్ర వేసే అవకాశం ఉంటుంది. అది ఎట్టి పరిస్థితుల్లో సమాజం ఒప్పుకోదు. గతంలో రెడ్డి సామాజిక వర్గం పైన వరంగల్లో పెట్టిన రాజకీయ రణబేర్లో మాట్లాడిన మాటలు, ఇవాళ కవిత పైన మాట్లాడిన మాటలు, కవిత పైన తెలంగాణ సమాజంలో ఒక నెగిటివ్ ఒపీనియన్ ఉన్నప్పటికీ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్లో ఇవాళ మీరు ఆ వ్యాఖ్య చేయడం వల్ల ఆమెకు ఒక సింపతి ఇచ్చారు, మీరు ఆ స్పేస్ ఇచ్చారు. సరే, దాడి హత్య చేయడానికి ప్రయత్నం చేయాలి, అది ఎంతవరకు నమ్ముతారు, హత్య చేయడానికి వచ్చారంటే వేరే విషయం. కానీ వాళ్ళు నిరసన
నిరసన లెక్క చేయలేదు, వాళ్ళు కూడా దాడి లేఖనే చేశారు. ఇది ఈ రెండు వైపులు కూడా మళ్ళీ దీంట్లో బీసీలను చొప్పించి బీసీ ఉద్యమాలు, బీసీ రాజ్యాధికారం దీన్ని పెట్టొద్దు మీరు. మీ పెంటలో దాన్ని పెట్టి, మీ ఆధిపత్యంలో దాన్ని పెట్టి బీసీలను అందులోకి లాగే కార్యక్రమం చేయకుండా బీసీల కోసం మాట్లాడుతుంది కవిత, మాట్లాడుతుంది తీర్మానం మల్లన్న, మాట్లాడుతుంటారు రిజర్వేషన్లు కావాలని అడుగుతుంటారు. దాంట్లో తేడా లేదు. ఆమె బీసీ ఉద్యమాన్ని వ్యతిరేకించట్లా, బీసీ రిజర్వేషన్లు వ్యతిరేకించట్లే. మీరు మాట్లాడిన మాట పైన ఆమె కామెంటు, మీరు చేసిన కామెంట్ పైన నిరసన అని ఆమె చెప్తుంది. ఏదేమైనప్పటికీ ఇది తీన్మార్ మల్లన్న వర్సెస్ కవిత లెక్క ఉంది. ఇది టీ కప్లో తుఫాన్ తప్ప దీన్ని ఓడి పడుచుకోడు. దీంట్లో ఒక ట్విస్ట్ ఏంటంటే చాలా చిత్రమైన విషయం, బీఆర్ఎస్ పార్టీ స్పందించలే. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్క నాయకుడు కూడా బయటకు రాలి, ఒక్క మధుసూదనాచారి తప్ప. అది కూడా తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు తప్పు, సభ్య సమాజం మెచ్చదు అని చెప్పిండు. బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్గా ఎక్కడా కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి కానీ ఆమెకు మద్దతుగా మాట్లాడటం కానీ, ఈవెన్ టీ న్యూస్లో కానీ తెలంగాణ నమస్తే తెలంగాణ పేపర్లో కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయలే. చాలా లైట్ తీసుకొని వదిలేశారు. ఇదే కవిత పైన, ఎమ్మెల్సీ కవిత పైన గతంలో బండి సంజయ్ ఒక కామెంట్ చేస్తే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు దిష్టిబొమ్మలు దానం చేశారు, నిరసనలు, ధర్నాలు చేశారు. ఏదో అప్పట్లో బండి సంజయ్ కేసులు పెట్టకపోతే ఏం చేస్తారు అనే ఒక ముద్దు పెట్టుకుంటారు అనేది ఏదో కామెంట్ చేసిండు ఆమె. దానిపైన పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేశారు. ఇవాళ అంతకంటే ఇంకా దిగజారిన భాష వర్డ్ వాడిండు తీన్మార్ మల్లన్న. అయినా దీనిపైన ఒక్కటంటే ఒక స్పందించలే. మరి అసలు బీఆర్ఎస్ పార్టీలో ఉందా కవిత, లేదా బీఆర్ఎస్ పార్టీ ఏమని ఆ పార్టీకినే కన్సిడర్ చేస్తుందా అనేది ఒక పెద్ద ప్రశ్న. ఇప్పుడు ఈ ఇష్యూ ఒకటైతే ఈ ఇష్యూలో వాళ్ళ స్పందన చూస్తే అసలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఏమని వాళ్ళ పార్టీ కింద కన్సిడర్ చేయట్లేదు అనిపిస్తుంది. అసలు వాళ్ళ కుటుంబంలోంచి కూడా పెద్ద సంబంధాలు లేనట్టు అనిపిస్తుంది, బయటికి స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే ఈవెన్ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందించాడు. కవిత పార్టీ ఏదైనప్పటికీ ఆమె పైన ఆ వ్యాఖ్యలు చేయడం, ఒక మహిళ పైన అట్లాంటి వ్యాఖ్యలు చేయడం తీర్మానం వల్ల తప్పే. ఎట్ ద సేమ్ టైం వీళ్ళు పోయి దాడి చేయడం కూడా తప్పే అని ఆయన ప్రకటన చేసిండు. చాలా క్లియర్గా ఖండించిండు పీసీసీ అధ్యక్షుడు. కానీ బీఆర్ఎస్ పార్టీ ఇంతవరకు ఖండన లేదు, ట్విట్టర్ లేదు, ఏది లేదు. ఈవెన్ కేటీఆర్ కూడా చిన్నది ఏదైనా జరిగితే ఏమంటే ఎక్స్లో పోస్ట్ చేస్తూ ఉంటాడు, దీనిపైన పోస్ట్ లేదు. మొత్తానికి కేసీఆర్ కుటుంబంలో ఉన్న ఈ ఆగమాగం వ్యవహారం స్పష్టంగా బయటపడుతుంది. ఇది కవిత భవిష్యత్తు ఏంది, కవిత అసలు బీఆర్ఎస్లో ఉన్నారా లేరా అనేది ఇప్పుడు అదొక పెద్ద చర్చ స్టార్ట్ అయింది. వెలుగు పేపర్ బనకచర్ల ఇప్పుడు అసాధ్యం, పోలవరం పూర్తయ్యాక పరిశీలించవచ్చు, సిడబ్ల్యూసీకి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ లేక, పీబీ లింక్ పోలవరం డిపిఆర్కి విరుద్ధం, ఏపీ అది చేపడితే పోలవరానికి కొత్త డిపిఆర్ ఇవ్వాల్సిందే, దీని ద్వారా తరలించాలనుకున్న 200 టీఎంసీల పైన స్టడీ చేయించాలి, పీబీ లింక్తో పోలవరం ప్రాజెక్టు పరిమితులన్నీ మారిపోతాయి, తాడిపూడి కెనాల్ కూడా పోలవరం ప్రాజెక్టులో భాగమేనని వెల్లడి. బనకచర్ల పైన సిడబ్ల్యూసీకి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ లేఖ రాసింది. బనకచర్ల ఇప్పుడు సాధ్యం కాదు అని స్పష్టమైన లేఖ రాసింది. మరి ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు దీనిపైన సమీక్ష చేసుకొని దాన్ని పక్కన పెడతారా, లేదు నేను ఎట్టుకుంటా, నేను ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తాను కాబట్టి నాకు 81,000 కోట్లకు సంబంధించిన ప్రాజెక్టు బనకచర్ల నాకు కావాల్సిందే, అది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఫీజిబిలిటీ ఉన్నా పాజిబిలిటీ ఉన్నా లేకపోయినా నాకు కావాల్సిందే, కాంట్రాక్టర్ల కోసం, గుత్తేదారుల కోసం అది ప్రాజెక్టు, ప్రజల కోసం కాదని ఒక కోణంలో వెళ్తారా, నిజంగానే ప్రజల కోసం అయితే ఆగుతారా అనేది చూడాలి. అసాధ్యం అయితే చెప్పింది, సిడబ్ల్యూసీకి లెటర్ కూడా రాసింది, స్వయాన ప్రాజెక్ట్ అథారిటీయే రాసింది. కవితపై మల్లన్న కామెంట్లను ఖండిస్తున్నా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఎమ్మెల్సీ కవితపై మల్లన్న కామెంట్లు ఖండిస్తున్నామని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మహిళలను గౌరవించడం మన సాంప్రదాయమని తెలిపారు. కవితపై మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలని కోరారు. మల్లన్న ఆఫీస్పై దాడి చట్ట వ్యతిరేకమన్నారు. ఈ వ్యవహారం చట్టం చూసుకుంటుందని తెలిపారు. మల్లన్న ఆఫీస్పై దాడి, గన్మెన్ కాల్పుల అంశాలపై వచ్చిన ఫిర్యాదులు చట్ట పరిధిలోనివేనే అని చెప్పారు. ఈ ఘటనపై విచారణ జరుగుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ కృషి ఫలితమే బీసీ బిల్లు, రిజర్వేషన్లని, బీసీ రిజర్వేషన్ల అంశంలో ఇతరులు లబ్ధి పొందాలని చూడటం సరికాదన్నారు. కవిత పైన మల్లన్న కామెంట్లను చాలా క్లిస్టల్కి ఖండించాడు మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ. అదే స్థాయిలో బీఆర్ఎస్ నుంచి అసలు ఖండన లేదు, స్పందన లేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎట్ ద సేమ్ టైము 6 రౌండ్లు కాల్పు జరిపారు మల్లన్న గన్మెన్లు, దానిపైన కూడా కేసు అయింది. కవిత మనుషులపైన కేసు అయింది, మల్లన్న పైన మల్లన్న టీం పైన కూడా కేసు అయింది. కాల్పులు ఎట జరిపారు అనే అంశం పైన, వీళ్ళు దాడి ఎందుకు చేశారనే అంశం పైన. దాంట్లో గన్మెన్ల నుంచి కూడా స్టేట్మెంట్ తీసుకుంటారంటే ఎందుకు కాల్పులు జరపాల్సి వచ్చింది 6 రౌండ్ల దాకా
అనే ఉద్దేశం. అదే రేపు పెద్ద కేసు అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఆడ ఉన్న సిచ్యువేషన్‌కి వీళ్ళు రౌండ్‌లు కాల్చిన దానికి సంబంధం లేకుండా అయింది. ఏదో పబ్లిసిటీ కోసం కాల్చినట్టే అనిపిస్తుంది కానీ, అది కేసును మొత్తం మలుపు తిప్పే అవకాశం ఉంది ఆంధ్రప్రభలో. కమలానికి కావాలి యంగ్ మార్క్. బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడిపై ఆర్ఎస్ఎస్ ఆకాంక్ష. డాపు దర్పం ఉండకూడదు, ప్రజల పట్ల వినయ విధేయతలు ఉండాల్సిందే, సైద్ధాంతిక సంరక్షకుడిగా వ్యవహరించాలి, వాచ్ డాగ్లా ఉండాలి, మోడీ షా శైలికి భిన్నంగా ఉండాలి, ఇలాంటి వారికే పగ్గాలు ఇవ్వాలి అని చెప్పి కమల్నాథులతోని సంఘ్ మంతనాలు చేస్తుందట ఆర్ఎస్ఎస్. దానిపైన చాలా తీవ్రమైన కసరత్తు చేస్తుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడిని ఎవరిని పెట్టాలి? మోడీ అమిత్ షా ఇద్దరు వచ్చిన తర్వాత బీజేపీ స్టైల్ మారింది. బీజేపీ సైద్ధాంతికంగా చాలా విషయాల్లో ఒక కన్స్ట్రక్టివ్గా ఉంటుంది. అది తప్ప రాజకీయాల కోసం వీళ్ళు ఏదంటే అది చేస్తున్నారు. ప్రభుత్వాలను కోల్చడం, సిద్ధాంతాలను పక్కన పెట్టడం, ఎవరినంటే వాళ్ళని జాయిన్ చేసుకోవటం, విలువలు లేకుండా సిద్ధాంతాలు లేకుండా కొంత బీజేపీని ఒక ట్రాక్ పట్టించారు. సైడ్ ట్రాక్ అనేది ఒక చర్చ ఆర్ఎస్ఎస్లో సాగిందట. కాబట్టి ఇప్పుడు మనం బీజేపీ అధ్యక్షుని పెట్టేవాళ్ళు డాపు దర్పం ఉండొద్దు, సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలి, సైద్ధాంతికాన్ని నిలబెట్టే విధంగా ఉండాలి తప్ప ఈ డాపు దర్పాలు, అధికారము, అహంకారము ఇది ఉండొద్దు అనేది వీళ్ళ ఇద్దరిని చూసిన తర్వాత ఇది మార్పు రావాలని కొత్త అధ్యక్షుని పెట్టే దాంట్లో చూస్తానట. ఒకవేళ నిజంగానే అట్లాంటి కొత్త అధ్యక్షుని పెడితే ఇక మోడీ అమిత్ షా శకం ముగిసినట్టే. ఆర్ఎస్ఎస్కి ఇట్లా అట్లాంటిది డెసిషన్ తీసుకుంది అంటే వీళ్ళ ఆటలు జాగవు. ఇక అంటే వీళ్ళని పూర్తిగా పక్కన పెట్టే కార్యక్రమం కోసం, వీళ్ళకి కౌంటర్ కోసం కొత్త అధ్యక్షుని తెస్తున్నట్టు, వాళ్ళ పార్టీని వాళ్ళ సిద్ధాంతాన్ని నిలబెట్టే వ్యక్తిని తీసుకొస్తున్నట్టు దిశ చూద్దాం. రాజాసింగ్ అనర్హతపై ఊగిసలాట. స్పీకర్కు బీజేపీ ఫిర్యాదు చేస్తుందా? ఉప ఎన్నికను ఎదుర్కొనేందుకు రెడీగా ఉందా? గెలిపోవటం వల్ల ప్రభావం ఎంత? లాభ నష్టాలను బేరీజ్ వేసుకుంటున్న కమలం పార్టీ. రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా సభ్యత్వం రద్దు అంశం. ఇప్పుడు రాజాసింగ్ బీజేపీ పార్టీకి రాజీనామా చేసిండు. రాష్ట్ర అధ్యక్షుడు ఎంపిక ఆ సందర్భం విభేదించి దాని తర్వాత వారం తర్వాత ఆ రాజీనామాకు ఆమోదం తెలుపుతూ ఢిల్లీ నుంచి లెటర్ వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తుంది రాజాసింగ్ని బీజేపీ పార్టీ? కోశమాలు ఎమ్మెల్యేగా ఉండవు. వాళ్ళ పార్టీని సస్పెండ్ చేసింది కాబట్టి వాళ్ళ పార్టీ సింబల్ మీద గెలిచిన ఎమ్మెల్యే పదవిని కూడా రద్దు చేయడానికి స్పీకర్కి లెటర్ ఇస్తుంది. లెటర్ ఇస్తే అక్కడ ఖాళీ అయిందంటే ఉప ఎన్నికలు వస్తాయి, జూబ్లీహిల్స్తో పాటు ఉప ఎన్నికలు వస్తాయి. ఈ ఉప ఎన్నికల్లో జూబ్లీహిల్స్, గోషామాల్ రెండింటిలలో నిజంగానే గెలిచే సత్తా బీజేపీకి ఉందా? ఈ జూబ్లీహిల్స్ అంటే ఆపిన ఆగదు. గోషామాల్ది వాళ్ళ చేతిలో ఉంది. వాళ్ళు కంప్లైంట్ ఇస్తే పదవి పోతే ఖాళీ అయితే అక్కడ మళ్ళీ బీజేపీ గెలిచే సత్తా ఉందా అనేది చూసుకుంటున్నారట. లేకపోతే రామచంద్రరావు గారు అధ్యక్షుడు అయిన తర్వాత మొదటి ఎన్నికల్లో ఫెయిల్ అయ్యారనుకో పరువు పోతుంది. కాబట్టి మరి జిహెచ్ఎంసీ ఎన్నికల ముందు ఇట్లాంటి ప్రయోగాలు చేసి ఫెయిల్ అయినవని పార్టీని వీక్ చేసుకుంటారా? ఏదైతే అది అయిందని ముందుకు పోతారా అనేది ఇప్పుడు మొత్తం హాట్ టాపిక్ ఉంది. బీజేపీ పార్టీలో ప్రత్యేకంగా చర్చ జరుగుతుంది. రాజాసింగ్ని తొలగిస్తారా, లేదా వీళ్ళు తొలగించకపోతే రాజాసింగే రాజీనామా చేస్తారా ఎమ్మెల్యే పదవికి ఎన్నికలు రావాలని? ఆయనకు పట్టుంది, నేనే గెలుస్తానే ఉంటే మటుకి గ్యారంటీగా ఆయనే, మీరు రద్దు చేసినా చేయకపోయినా ఆయనే స్పీకర్ ఫార్మేట్లో రాజీనామా పత్రం ఇస్తాడు. బై ఎలక్షన్స్ కోరుకుంటాడు. బై ఎలక్షన్స్లో గెలిచే సత్తా ఉంటే గెలిచి చూపించి బీజేపీకి ఒక సవాల్ ఇచ్చే అవకాశం ఉంది. ఆ సవాల్ వల్ల రేపు ఏమైందంటే జిహెచ్ఎంసీలో ఎన్నికల్లో దెబ్బపడింది. రాజాసింగ్ని వదులుకోవటం వల్ల, రాజాసింగ్ని పార్టీ నుంచి పంపటం వల్ల బీజేపీకి తీవ్రమైన నష్టం జరిగిద్దని ఒక ఇంటర్ప్రిటేషన్ రాజాసింగ్ చేయాలనే ప్రయత్నం చేస్తుంది. దాంట్లో డౌట్ లేదు. ఇది మొత్తం అయితే ఒక ఊగిసలాట జరుగుతుందట. ఇది దిశకు సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.